ఆ ఇష్యూని మరి ఏ విధంగా చూస్తారు మీరు? సార్ ఇక్కడ మొదట కిషోర్ గారికి, రామకృష్ణ గారికి, శ్యామ్ గారికి మీకు అందరికి కూడా నా ధన్యవాదాలు సార్. సార్ ఇప్పుడు కిషోర్ గారు మాట్లాడతా చాలా విషయాలు మాట్లాడారు. ఏంటి అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగిన విషయం ఒకటి. అవన్నీ మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఆయన కూడా. సరే ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి వివరణగా మాట్లాడారు. అవును. అందులో 2-3 విషయాలు ఇప్పటికీ నాకు అర్థం కాని ఏంటంటే, వంగవీటి మోహన్ రంగా గారికి వైఎస్ఆర్ సీట్ ఇవ్వకపోతే లగడపాటి రాజగోపాల్ గారికి ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ కాదు, కాంగ్రెస్ పార్టీ అన్నాను. నేను గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ అనలేదు నేను. వైఎస్ఆర్ గారు వైఎస్ఆర్ సీట్ ఇవ్వకపోతే లగడపాటి గారికి ఇచ్చారు అన్నారు. లగడపాటి 2004 వరకు అసలు లగడపాటి అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదండి. అసలు ఆయనకి అంత మీరు అన్నట్టుగా ఆయన సీట్ ఇచ్చింది వంగవీటి మోహన్ రంగా గారికి సీట్ ఇచ్చింది 85 లో. సో 85 లో లగడపాటి అనే వ్యక్తి లేడు అసలు. ఇప్పటికీ 100 సార్లు 100 రకాలుగా వివరణ ఇచ్చారు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టించారా లేదా, దాని మీద ఇప్పటికీ ఆ సంతకాలు 150 మంది 152 మంది సంతకాలు పెట్టారు. వాళ్ళలో మీ మీడియా కొంతమందిని ఈ ప్రశ్న కొంతమంది 10ల సంఖ్యలో 20, 30, 40 మంది 50 మంది వరకు ఈ క్వశ్చన్ అడిగితే ఒక్కరూ కూడా మాతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించలేదు, ఇది మా ఆలోచన అని ఆ రోజు రఘువీరారెడ్డి గారు, ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్న ఆనవ రామనారాయణ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు దీన్ని ఇనిషియేట్ తీసుకొని చేశారు అని ఎన్నిసార్లు ఎంతమంది వివరణ ఇచ్చినా, ఈవెన్ టీడీపీలో కలిసిన టీడీపీ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు ఎంతో మంది 150 మందిలో 2014 వచ్చరికి టీడీపీలో జాయిన్ అయ్యారు. కనీసం వాళ్ళతోటన్నా మాతోటి జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టించారని అని ఒక్కరు కూడా చెప్పలే 150 మంది ఇంతవరకు. కానీ వీళ్ళు మాత్రం పదే పదే అంటుంటారు. సరే ఇవన్నీ రాష్ట్రానికి ఉపయోగం లేని, ప్రజలకు ఉపయోగం లేని వ్యవహారం సార్. ఉపయోగం ఉంది దాని గురించి మాట్లాడుతాను నేను. చెప్పండి. ఏమంటారు, ఇప్పుడు మావిగన్ గురించి, అమరావతి గురించి కిషోర్ గారు మాట్లాడుతూ 32,000 ఎకరాలు తీసుకున్నారు. 32,000 ఎకరాలు కాదు, రైతుల దగ్గర నుంచి తీసుకుంది 32,000-33,000 ఎకరాలు అయితే మొత్తం ప్రభుత్వ భూమితో కలిపి 52,000 ఎకరాలు. 52,000 ఎకరాల్లో రాజధానులు కట్టడము, ప్రభుత్వాలు పార్కులు కడతాయి, వెంచర్ వేస్తే క్లబ్ హౌస్లని పార్కులని మాట్లాడి వెంచర్లు వేసుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళకి కావాలి సార్. మనకు కావాల్సింది రాజధాని అని అంటే మనకి పెద్ద, అసలు రాజధాని అనే మీనింగ్ పెద్ద సిటీ అని కాదు అర్థం. అక్కడ ప్రభుత్వ పరిపాలన విభాగాలు ఉన్న వాటిని దాన్ని రాజధానిగా పెట్టుకుంటాం. అది కూడా రాజధాని అనే పదం రాజ్యాంగంలో ఒక దేశానికి మాత్రమే ఉంటది తప్ప రాష్ట్రాలకు ఉండదు అసలు. అది మనం పిలుచుకుంటాం, అది మన ఒపీనియన్ అంతే. దీనికి మనం ప్రభుత్వ పరిపాలన విభాగాన్ని ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండే విధంగా మనం దాన్ని సెటరేట్ చేస్తాము అనే దాన్ని మనం రాజధానిని పిలుచుకోవచ్చు. దానికి ఇన్ని వేల ఎకరాలు కావాలి, అన్ని వేల ఎకరాలు కావాలి, ఇంతో ఇలా పార్కులు ఉండాలి, క్లబ్ హౌస్లు ఉండాలి, లేకపోతే లైక్ ఇది ఉండదు దాంట్లో అసలు ఎక్కడా కూడా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఈ గుడ్డి గుర్రానికి తోముతారా అన్నారు కదా. 2015లో ఈ రాజధాని వ్యవహారాలు అసెంబ్లీలోకి వచ్చినప్పుడు ఆయన ఏ స్టాండ్ తో మాట్లాడారో 2019లో కూడా ఆయన మాట్లాడింది ఒకటే. దీని మీద అప్పటికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ ప్రభుత్వ పరంగా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం జరగలేదు. సో దాన్ని మార్చుకునే వెసులుబాటు ఉంది మనకి 2019కి. అవసరం లేకుండా లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేకుండా తక్కువ ఖర్చులో 10,000 కోట్లు ఖర్చు పెడితే వైజాగ్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు అనే పాయింట్ లో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మాట్లాడారు అన్నమాట. 14లో కూడా మేము చెప్పినా మీరు వినే పరిస్థితిలో లేరు అని 15లో కూడా అసెంబ్లీలో ఆ మాటలతో ఒకసారి తీర్చోడండి. ఈ 52,000 ఎకరాల్లో కిషోర్ గారు ఇందాక 15,000 ఎకరాలు 10,000 ఎకరాలు ఎంతో మిగిలిందండి అన్నాడు. ఏం మిగిలిందండి? ప్రభుత్వానికి మిగిలింది 5,000 ఎకరాలు, 5,100 ఎకరాలు ప్రభుత్వానికి మిగిలేదు. అది ఎప్పుడు అని అంటే 15,000 ఎకరాలు మిగులుద్దని వాళ్ళ లెక్కలు కరెక్ట్ కాదంటారు మీరు? లేదు, వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఏది గతంలో 2019కి ముందు వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే 5,100 ఎకరాలు ప్రభుత్వానికి నిర్దిష్టంగా మిగులుతుంది. ప్రభుత్వానికి ఈ 5,100 ఎకరాలు అమ్మి ఈ రాజధానికి మనం ఏదైతే వేల లక్షల కోట్లు ఖర్చు పెడతామో వాటిని మనం గెయిన్ చేసుకుంటాం. సో ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అనే నిర్వచనం దానికి ఇచ్చారు వాళ్ళు. ఈ 5,100 ఎకరాలు సరే, ఈ 52,000 ఎకరాల గురించి మనం రెండోసారి కూలింగ్ గురించి మాట్లాడలేదు, ఇంకా జరగలేదు కాబట్టి దాని పక్కన పెడతాం. ఈ 52,000 ఎకరాల్లో మనం
ఎకరానికి ఈవెన్ మీరు జర్నలిస్ట్ గా మీరైనా సార్, నాకు తెలిసి సార్ వాళ్ళు ఒప్పుకుంటారు లేదు నాకు తెలియదు కానీ చెప్పండి. అసెంబ్లీలో ఆ రోజు నారాయణ గారు ఎకరానికి 2 కోట్లు కాడికి 1,04,000 కోట్లు ఖర్చు అవుద్ది అమరావతికి అనే మాట అసెంబ్లీలో చెప్పారా చెప్పలేదు? చెప్పారు. ఈ 1,04,000 కోట్లకి ఈ 5,100 ఎకరాలు డివైడ్ చేస్తే ఎకరం ఎంత అమ్మాలంటే 20 కోట్లకి అమ్మాలి ఎకరం. 20 కోట్లకి ఎకరం అమ్మే పరిస్థితి ఉందా అక్కడ? లేదు. రెండోది, కిషోర్ గారు అన్ని విషయాల మీద జనరల్ గా నేను ఎప్పుడు పర్సనల్ దృష్టిని పెద్దగా చేయనండి, నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పిన ఒక మాట, స్క్వేర్ ఫీట్ కి 20,000 దాకా పడుతుందని ఆయన కొన్ని జీవోలతో సహా విలిచిన జీవోలతో సహా ఎన్ని స్క్వేర్ ఫీట్ 55 లక్షల స్క్వేర్ ఫీట్ కి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఈ మొత్తం 10,000 కోట్ల చిల్లర ఖర్చు పెడుతున్నారు అని చెప్పి స్క్వేర్ ఫీట్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా 20,000 ఖర్చు అవుతుంది అని అన్నారు. దాని మీద ఇంతవరకు ఏ మినిస్టర్ కూడా ఆయన వ్యక్తిగతంగా దూషిస్తా గొడ్డల పార్టీలు లేకపోతే మీరు ఎందాక అన్నట్టుగా ఏంటది జనానికి ఉపయోగం లేని పనికి మాలిన విమర్శలు తప్ప జనానికి ఉపయోగకరమైన విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు మావిగన్ అనేది కూడా వాళ్ళు అదే పనికి మాలిన విషయం అంటున్నారు సార్. వాళ్ళు కూడా మావిగన్ మాట్లాడతా, నేను అది కూడా మాట్లాడతాను. ఖచ్చితంగా మావిగన్ గురించి ఇంకా బాగా మాట్లాడతా. ఈ 20,000 స్క్వేర్ ఫీట్ అనే దాని మీద వాళ్ళు వివరణ ఇచ్చే కార్యక్రమం చేయాల. కిలోమీటర్ కి అచ్చెన్నాయుడు గారు కిలోమీటర్ నేషనల్ హైవేకి 24 కోట్లు ఖర్చు అవుతుంది, మీరు 58 కోట్లు 56 కోట్లు చూపిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే నీకు కనీస అవగాహన లేదు. నేషనల్ హైవేకి ఒకలాగా ఉంటది, దీనికి ఇంకోలాగా ఉంటుంది. అదే అడిగింది కూడా. నేషనల్ హైవేకి 24 కోట్లు ఖర్చు అవుతుంటే ఒక నేషనల్ హైవే దేశమంతా ఏ రాష్ట్రాన్ని తిరిగే నేషనల్ హైవేనే 24 కోట్ల కిలోమీటర్కి ఖర్చు అవుతుంటే ఈ అమరావతిలో ఎందుకని దానికి డబుల్ కు మించి ఖర్చు అవుతుంది? ఏమంత ట్రాఫిక్ ఉంటది? ఇప్పుడు ఉన్న పరంగా మన ఊహల్లో ఉండి విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, ఇది దోపిడీ కాదా అని అడిగాడు. దాని మీద అచ్చెన్నాయుడు గారు కాదు కదా, ఏ మినిస్టర్ కూడా దాని మీద వివరణ ఇవ్వలేదు, ఎవ్వరు కూడా దానికి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఎందుకు కిషోర్ గారు కానీ లేకపోతే ఎక్కడైనా కూడా హైదరాబాద్ లో సరే ఎక్కడైనా కన్స్ట్రక్షన్ కాస్ట్ 20,000 రూపాయలు, ఏ ప్రైమ్ లొకేషన్ అయినా సరే కూడా ఎక్కడన్నా అసలు ఆ కాస్ట్ ఉందేమో ఒకసారి కనుక్కొని చెప్పనండి. హై ఎమ్యూనిటీస్ ఇచ్చి మళ్ళీ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నా మావిగన్ అన్న దీంట్లో కామన్ పాయింట్ ఒకటి ఉందండి. ఏంటంటే ఆ పాయింట్, మనం తక్కువ ఖర్చులో మనం ఏ విధంగా ఒక ఈ ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం నిర్మించుకోగలుగుతాం అనే కామన్ పాయింట్. ఆ రోజు 10,000 కోట్లు ఖర్చు పెడితే వైజాగ్ డెవలప్ అయింది అన్నా కూడా, ఇప్పుడు మచిలీపట్నం నుంచి గుంటూరు మధ్యలో మనం ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ స్థలాల్లో పెట్టుకుంటా వస్తే తక్కువ ఖర్చులో అయిపోయినా కూడా వీటన్నిటికీ కనెక్టివిటీలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా డెవలప్ అవుతుంది. దేనికన్నారు అది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వ్యతిరేకం అని చెప్పి ఒక అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం అని అంటే నేను ఈ ప్రాంతానికి వ్యతిరేకం కాదే, ఆ కాన్సెప్ట్ కి వ్యతిరేకం. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న కాన్సెప్ట్ కి వ్యతిరేకం. అది జరగని కాన్సెప్ట్. అసలు రైతులు, మీకు ఒక మాట చెప్తాను సార్, మావిగన్ ప్రకటించగానే దాని మీద అసలు మొట్టమొదటి దాన్ని నిరసన తెలపాల్సిన ఎవరు తెలపాలి? రాజధాని రైతులు. అంటే సార్ బాబుల్తమ్మ గారు, దీని గురించి నేను చిన్న వివరం చెప్తా. మావిగన్ అనేది ఆయన ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడేది తప్పితే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ లేదు. జనంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ఒక చిన్న ఒక గుళికినట్లు వదిలాడు అనేది జనాలు పెద్ద లైట్ తీసుకున్నారని మాట్లాడుతున్నారు సార్. జనం లైట్ తీసుకుంటే మరి మీరెందుకు ఇప్పుడు డిబేట్ పెడతాం? అంటే పదే మావిగన్ గురించి మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. మేం చేస్తుంది కూడా మావిగనే అని అన్నారు. ఎందుకని అంటారు? ఆయన కూడా అన్నారు కదా, మేం చేస్తుంది కూడా అది మావిగన్ అంట, మచిలీపట్నం విజయవాడ అమరావతి గుంటూరు అంట, అదే మేం చేస్తున్నాం అమరావతి. మావిగన్ అంటే అదే మేం చేస్తుంది అని అనలేదు చంద్రబాబు నాయుడు గారు. లైట్ తీసుకుంటే దాని గురించి మాట్లాడుకోవడం అంటే మీరు రైతులు ఎవరు మాట్లాడలేదంటే రైతులు కూడా లైట్ తీసుకున్నారని ఉద్దేశం ఏమో అని నేను అంటున్నాను. నేను కూడా చెప్తాను, రైతులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ అర్థమైంది. ఈ రాజధాని అనేది జరగదు అనేది ఇప్పుడు ఇక్కడ అందరికి. నేను ఉండేది గుంటూరే. అంటే ఇప్పుడు రాజధాని జరగదని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారా? ఇప్పటికీ కూడా రాజధాని జరగదు కాదు, అసలు అమరావతి అనే కాన్సెప్ట్ జరగదు అంటున్నాను. రాజధాని ఉంది, రాజధాని జరగడం అనేది అదే రాజధాని అంటే అమరావతి. నా దృష్టి అయితే రాజధాని అంటే అమరావతి. 20 బిల్డింగ్లు మీకు మాట
రాజధాని అనేది అంటే ఏంటిది? మన ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? నగరాలు కట్టలేదు ఎప్పుడు కూడా. ఉమ్, ప్రభుత్వం బిల్డింగ్లు మాత్రమే కట్టగలిగితే 4, 20, 30, 40, 50 బిల్డింగ్లు మాత్రమే కట్టగలిగితే. అంటే ఉమ్, వేల ఎకరాలని తోటి నగరాలు కట్టలేవు ప్రభుత్వాలు. ఉమ్, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఉంది మన దేశంలో. నయా రాయపూర్ అని ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి. ఉమ్, ఇక ఏమంటారు 2019 నుంచి Hmm. ఈ మావిగానే ఏమైంది సంథింగ్ రైతుల గురించి, అమరావతి గురించి కూడా అన్నారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ప్రకటన చేసిన తర్వాత రైతులకి, మీరందరికీ అంటే మీ జర్నలిస్ట్ కాబట్టి మీకు గుర్తుని ఉండాలి, ఉమ్, ఆయన పొలాలను వెనక్కి తీసుకోమని రైతులకి విజ్ఞప్తి చేశారు. అవును, మీ పొలాలను మీరు తీసుకోమని. అప్పుడే ఉద్యమాలు జరిగింది. అవును, నాకు విచిత్రంగా నేను చాలా సార్లు మాట్లాడా. ఏమనంటే, రైతులు మా పొలాల కోసం ఉద్యమం చేయడం నేను చూశాను, కానీ మాకు పొలాలు వద్దు అని ఉద్యమం చేయడం ఫస్ట్ టైం చూశానని అన్నాను. ఉమ్, ప్రభుత్వం లాక్కుంటుంటే ఉద్యమాలు చేయడం చూశాను, కానీ ప్రభుత్వాలు లేదు మీరు తీసుకోండి, మీకు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ల పాటు నేను కౌలు కూడా నేను ఇస్తాను, తీసుకున్నా కూడా అన్నా కూడా మాకు పొలాలు వద్దన్న అప్పుడు చూశాను అన్నాను. ఇప్పుడు అదే రైతులు ఎంత బాధపడుతున్నారో నేను గుంటూరు వాసిగా దగ్గరగా ఉండి చూస్తున్నాను. రాజధాని మీద వాళ్ళకి ఎంత నమ్మకం కలుగుతుంది అమరావతి కాన్సెప్ట్ మీద అనేది. ఇక మిగిలిన రాజకీయ అంశాల గురించి అంటే సరే, ఓకే ఓకే సరే, మీరు మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. ఇంకా మీరు ఒకసారి మన రామకృష్ణ గారిని తీసుకున్న తర్వాత, అనలిస్ట్ గారిని తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్లో మరి కూటమి ప్రభుత్వంలో మీరు కూడా చాలా కీలక పాత్ర